కొందరి పరిచయాలు ఎలా ఉంటాయంటే వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేం. అలాగే వారితో అతి చనువుగా మనం ఉంటే వారికి మనపై అధికారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలా జరుగుతున్న సమయంలో వారు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అని తెలుసుకున్న క్షణాన వారిని మనం దూరంగా పెట్టేస్తాం. కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రతి క్షణం మనతో మాట్లాడాలి అనుకుంటారు. అలాగే మనపై పెత్తనం చేయాలి అన్న ఆలోచన అస్సలు పోదు. మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ పెత్తనం చేయాలి అన్న ఆలోచనలోకి వెళ్తారు. నువ్విచ్చిన అవకాశాన్ని కూడా వారి అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. కాబట్టి అలాంటి వారిని నీ జీవితంలో నుంచి తొలగించడమే మంచిది. అది ఎలాంటి బంధమైనా సరే, ఎంత లోతు ప్రేమల్లో మునిగిపోయినా, స్నేహంలో మునిగిపోయినా సరే, నిన్ను కంట్రోల్లో పెట్టి నీ ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఇవ్వకు. ఇచ్చి నువ్వు బాధపడకు. కొన్ని పరిచయాలు కొంతకాలమే బాగుంటాయి. ఏ పరిచయమైనా సరే కాలం గడుస్తున్న కొద్దీ పాతదే అవుతుంది. ప్రేమలో బాధని, సంతోషాన్ని పంచుకునే గుణం ఉండాలి, కానీ అధికారం చలాయించే గుణం ఉంటే ఆ బంధం ఎప్పటికైనా అంతం అవ్వక తప్పదు. ఆ అంతం అయ్యే స్థాయి వరకు నువ్వు వెళ్లకుండా మొత్తం తెలుసుకొని మొదటిలోనే తుంచివేస్తే నీ జీవితం సక్రమమైన దారిలో వెళుతుంది. అలాగే సంతోషంగా ఉంటుంది. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు వెనక ఆలోచించి అడుగువేయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే తట్టుకొని నిలబడగలిగితే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేయి. లేదు అనుకుంటే మధ్యలోనే వదిలేస్తే నీకు మంచిది, వారికి మంచిది, నీ జీవితానికి ఇంకా మంచిది.